ఈరోజు నీ ఎడల చేయబోనది భయంకరమైనది అని అంటున్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం. 34:10 అందుకు ఆయన, నేను ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదురుగా చేసేదను. ఆమేన్. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఈరోజు ఇది మరి పర్సనల్ గా ప్రాఫిటికల్ గా వాగ్దానంగా తీసుకోండి. అలాగే సంఘానికి ప్రాఫిటికల్ గా వాగ్దానాన్ని తీసుకోండి. మరి రేపటి నుండి న్యూ మంత్ లోకి ఎంటర్ అవుతున్నాం కదండి. ఇది లాస్ట్ సండే, బట్ దిస్ ఈజ్ అవర్ రిసీవింగ్ బ్లెస్సింగ్ సండే అన్నమాట. మరి ఈ యొక్క 10వ వచనంలో అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను. మరి బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి చెప్పగలరా ఎవరైనా? చాలా నిబంధనలు ఉన్నాయి. అయితే ఇంపార్టెంట్ నిబంధనలు ఏవి అంటే ఒక 7 తీసుకోవచ్చు. ఒకటి, నోవాహుతో నిబంధన చేస్తున్నాడు కదా. నోవాహు తాత ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు వర్షం పడుతున్న సందర్భంలో ఇక మరి ఎన్నడూ నేను ప్రజల మీద నా ఆగ్రహాన్ని చూపించను అంటూ ఒక ఇంద్రధనస్సును చూపిస్తాడు. అవునా అండి? మరి ఎన్నడూ ప్రజలని సంపూర్ణంగా నాశనము అంటే సృష్టి అంతా నాశనం చేయబడింది అనమాట. ఇప్పుడు అక్కడక్కడ వరదలు వచ్చేస్తున్నాయి కదా, వారి వారి ఒక పాపంను బట్టి, లేకపోతే అవినీతిని బట్టి, లేకపోతే మరి ఇతర విషయాలను బట్టి. కానీ అప్పుడు ఉన్న ప్రపంచం మొత్తం నాశనము చేయబడి నోవాహు కుటుంబం మాత్రమే అక్కడ సజీవ లెక్కలో ఉండడం జరిగింది. కొన్ని జతల యొక్క ఏమంటారు జంతువులు, పక్షులు, ప్రతి పాకెడి పురుగులు అన్ని ఆ రోజు నోవా ఓడలోకి వెళ్ళగలిగినాయి కనుక మరి ఆయన ద్వారా అవన్నీ మళ్ళా ఈ లోకంలో ఉన్నాయనే చెప్పాలి. ప్రైజ్ లార్డ్. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆ రోజు నోవాహు తాత ఓడ ఎలా ఉందో ఈ రోజు పరలోకానికి ఎక్కిపోయే ఒక క్రమం కూడా అలాగే ఉంటది. నోవా కాలంలో విచ్చలవిడితనం, భయభక్తులు లేని స్థితిగతులు, దేవుడు అంటే ఎవరు అనేంత ప్రయాస వాళ్ళ జీవితాలలో ఉంది. అంటే వాళ్ళ పరిస్థితికి నోవాహు సువార్త చెప్తూ, మారండి, దేవుని రాకడ సమీపంగా ఉంది, మరి మా కోసం ఓడ కట్టుకోమన్నాడు, విశ్వాసంతో ఓడ కడుతున్నానయ్యా అంటే కొన్ని రోజులు విశ్వాసంతో చూస్తుంటారేమో. ఇక రాను ఈయన పిచ్చివాడు, ఈయనకు తెలియలేదు, ఈయన ఇంకా నిరీక్షణ కలిగిన ముసలివాడైపోతున్నాడు, ఈయనకు దేవుడు చెప్పలేదు, ఈయన ఏదో పిచ్చి భ్రమలో ఇల్లు కట్టుకుంటున్నాడు, నావ తయారు చేసుకుంటున్నాడు, భూమి మీద వర్షమా ఎప్పుడు రాలేదు, ఇతని మాటలు ఎందుకు వినాలి అని మూర్ఖంగా ప్రవర్తించిన ప్రజలు వారందరూ. ఈ లోకం ఆటోమేటిక్ ఎక్కడ చూసినా మరణకరమైన వార్తలు, వరదలు, భూకంపాలు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే అన్ని విషయాలలో విశ్వాసులు మాత్రం దేవుని చేత ఆదరించబడుతున్నారు. విశ్వాసులు మాత్రం దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మనం కూడా నడిపించబడాలి. హల్లెలూయా. విశ్వాసంలో జారిపోకుండా, విశ్వాసంలో పడిపోకుండా ఆ మొదటి కవెనెంట్ లో మనుషుల యొక్క వెర్రితనాన్ని చూసి అయ్యో అని అనుకున్నా నోవాహులాగా మనం ప్రత్యేకమైన నావలో గుండా వెళ్ళిపోవాలి. అలాగే మధ్యాకాశానికి పరిశుద్ధాత్మ నావ ద్వారా వెళ్ళిపోతాం. ఆమేన్. ఎత్తుబడి గుంపులో ఉందామని చెప్తారా పక్క వాళ్ళకి చెప్దాం. ఎందుకంటే విడవబడుట మహా భయంకరం. మరి అలాగే రెండో కవెనెంట్ వచ్చేసి, మొదటి కవెనెంట్ ఆదికాండం 9 అంతా ఇంటికి వెళ్ళి చదవండి కాబట్టి అధ్యాయాలు కాబట్టి నేను మీకు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. అబ్రహాము కవెనెంట్ వచ్చేసి ఆదికాండం 12, 15, 17 వచనాలలో, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టిరా, నేను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నేను శపించి వారిని శపిస్తాను, నేను దీవించి వారిని దీవిస్తాను, నీ సంతానం ఇశ్రాయేలు వలె చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అంటూ అబ్రహామును పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. మరి ఎంతమంది నమ్ముతారంటే అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత దీవించినాడని? దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు సజీవుడు. అవునా అండి? ఆయన సజీవుడుగా ఉండి ఆయన పట్ల కార్యాలు జరిగించినాడు, ఆయనకు సంతానం ఇచ్చినాడు, ఆయనకు చెప్పిన లేఖన వచనాలన్నీ నెరవేర్చి మరి ఈ రోజు ఆయన విశ్వాసులకు తండ్రిగా ఉంచినాడు. ఆమేన్. హల్లెలూయా. మరి అలాగే మోషే కవెనెంట్ అంట, నిర్గమకాండం 19:24. ఇక్కడ ప్రజలతో
మోషే ప్రజల నిమిత్తం నిలబడిన ప్రజానాయకులు అన్నప్పుడు ప్రజల విషయంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే నా యొక్క దీవెనలు వాళ్ళన్నిటికి వస్తాయి అనేది అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ 19:24 19వ అధ్యాయం అంతా చదవండి, నిర్గమకాండం. అక్కడ 10 ఆజ్ఞలను కూడా ఇస్తాడు. 19, 20, 21 నుండి 24 వరకు చదవండి. 19 నుండి 24. మరి 5వది వచ్చేసి సమూయేలు నిబంధన, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మీరు నిబంధనల గురించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇవన్నీ చదవండి. ఇది ఒకరోజు సబ్జెక్ట్ కాదు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మరి దావీదుతో ఏమి నిబంధన చేస్తున్నారంటే, నీ సింహాసనం శాశ్వత కాలం ఉంచుతాను, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఇది. కానీ కుమారు దగ్గర ఆగిపోతుంది. అవునండి, కుమారు దగ్గర రెండుగా విభాగింపబడుతుంది. మరి ఏంటి అది అంటే యేసుక్రీస్తు వంశావళి ఆ దావీదులో నుండి ఆరంభమవుతుంది. మరి దావీదుకు చూపిన శాశ్వత కృప అనేది ఏంటి అంటే ఒక మానవుడి యొక్క వంశావళిలో నుండి యేసు ప్రభు రావడం. ఆమేన్, హల్లెలూయా. మరి అలా సమూయేలుని దీవించిన వాడుగా ఉన్నాడు. ఇక 6వది వచ్చేసి న్యూ కవెనెంట్. న్యూ కవెనెంట్ అంటే యేసు ప్రభు మన నిమిత్తం క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తున్నాడు. క్రొత్త నిబంధన లూకా సువార్త నేను శ్రమపడక ముందు మీతో కూడా ఈ పస్కాను విధింపవాలని మిక్కిలి ఆశపడింది. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని విధింపాలని మీతో చెప్పుచున్నాను. ఒక్క నిమిషం వారితో చెప్పిన తర్వాత, పస్కా అనేది ఓల్డ్ టెస్టిమెంట్ లో నిబంధన మోషే చేస్తాడు కదా. ఇజ్రాయేలీల ప్రజలందరినీ నేను కాపాడుతాను, నడుములు బిగించి చేతికూరలతో మీరు బలి మాంసమును ఆ రోజే తినేసేయాలి అని అంటున్నాడు. చెప్పులు వేసుకొని కర్ర చేత పట్టుకొని నడుము బిగించి సిద్ధపాటు కలిగిన ఆహారంగా ఎవరో తరుముతున్నప్పుడు మనం పరిగెత్తడానికి ప్రయాసపడుతూ పరిగెత్తే విధంగా ఉన్న టైంలో ఆ యొక్క ఆహారాన్ని భుజించమని అంటున్నాడు. కానీ న్యూ కవెనెంట్ వచ్చేసరికి ఇక్కడ ఓల్డ్ కవెనెంట్ కింద ఉంటున్న ఆ యొక్క పస్కాను సమాప్తం చేస్తున్నాడు, అంటే సంపూర్ణ స్థితిలోకి తీసుకొని వస్తున్నాడు. మరి అలాగే న్యూ కవెనెంట్ లోకి వస్తున్న మనకి ఒక నూతన ఎరా ఏర్పాటు చేస్తూ నూతనమైన ఆహారాన్ని ఇస్తున్నాడు. కంటిన్యూషన్ మా ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకోండి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసం తాగునని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయుడు అని చెప్పాను. ఆ ప్రకారం భోజనం అయిన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చెల్లింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఏం నిబంధన అంటే అది క్రొత్త నిబంధన. ఇది ఎప్పటి వరకు అంటే మనం పరలోకానికి వెళ్ళి అక్కడ ప్రభుతో మళ్ళీ కలిసి ద్రాక్షరసమును రొట్టెను పానము ఇచ్చే వరకు ఇది కంటిన్యూషన్ అవుతుంది. ఈ కొత్త నిబంధన ఎలా తీసుకోవాలంట, ఈ రొట్టె ద్రాక్షరసాన్ని ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ నిదానంగా తీసుకోవాలి. ఓల్డ్ టెస్టిమెంట్ ఎట్లా తీసుకోవాలంట, భాగతే లేనే కానీ అవునా, పరిగెత్తుతూ తీసుకోవాలి, భయపడుతూ ఎవరో తరుముతున్నారా అన్నట్టు చప్పులు వేసుకొని మరి యొక్క కర్రని పట్టుకుని నడుము బిగించిన వారుగా అండి చేదు కూరలతో కూడిన ఆహారాన్ని వాళ్ళు బలి మాంసంను ఆస్వాదించాలి. మరి న్యూ కవెనెంట్ లోకి వచ్చేసరికి ద్రాక్షరసం ఎట్లుందండి, మధురంగా ఉంది కదా, స్వీట్నెస్. అంటే మొత్తానికి యోహాను ఒక బుక్ తిన్నప్పుడు నోటికి తీయగా కడుపుకి చేదుగా ఉంది. దానియేలు కూడా అంతే కదా. సో మన జీవితాలలో మన పరిస్థితులలో కూడా ఈ నూతన కవెనెంట్ కిందికి వచ్చిన మనము క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నోటికి తీయగా కడుపుకు చేదుగా, అంటే ఎంత త్యాగం చేస్తున్నాడు. హృదయానికి నెమ్మది, నూతన మనసు వస్తుంది, నూతన కృప ఇవ్వబడుతుంది, నూతనంగా ఆరాధన యొక్క భారం మనకు పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ న్యూ కవెనెంట్ అనేది మన జీవితాలలో ఒక అనూహ్యమైన మార్పులను తీసుకొని రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి దేవుడు నమ్మదగిన వాడు అంటాడు తిమోతిలకు రాసిన పత్రిక. మనము నమ్మకపోయినా ఆయన నమ్మదగిన వాడు, హీఈస్ వెరీ ఫెయిత్ఫుల్. కాబట్టి మొట్టమొదట నువ్వు దేవునికి ఎలా ఉండాలి, నూతన నిబంధనలో నువ్వు కూడా నమ్మకస్తుడుగా ఉండాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన చెప్పినట్టుగా వస్తాడు. నిర్గమకాండంలో చెప్పినట్టుగా చేస్తాడు కదండి. దావీదుకు చెప్పినట్టు జరిగింది, మోషేకి చెప్పినట్టు జరిగింది, అబ్రహాముకు చెప్పినట్టు జరిగింది, నోవాకు చెప్పినట్టు జరిగింది. మరి ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే ఒక శాశ్వతమైన నిబంధన నేను మీతో చేయబోతున్నాను.
దానికోసం మీరు సిద్ధపడండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ శాశ్వతమైన నిబంధన నిమిత్తం మనం సిద్ధపడటానికి మనం అపనమ్మకస్తులమేమో, కానీ ఆయన మాత్రం నమ్మకస్తుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నమ్మకస్తుని విడవద్దండి అని పక్క వాళ్ళకి చెప్తాము. ఆ నమ్మకస్తుని నేను విడవాలనుకోవడం లేదు, నా యేసే నమ్మకత్వమే నా నమ్మకత్వం, నా యేసే నీతి నా నీతి అని చెప్తామా? ఎస్, ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఎందుకంటే సంఖ్యాకాండం 23:19 ఆయన మాట ఇచ్చేటప్పుడుకు నరుడు కాదు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాదు, చప్పి చేయకుండా అని అంటాడు కదా. చప్పి చేయకుండా, చప్పిన తర్వాత ఖచ్చితంగా చేస్తాడు. అది ఆలస్యమేమో కానీ అలక్ష్యము కాదు. జాగు చేయకవచ్చు, దాని కొరకు కనిపెట్టుకో అంటాడు హబక్కులో. అవునండి, జాగు చేయక దాని కొరకు కనిపెట్టుకోండి, ఖచ్చితంగా దీవెన అంటున్నాడు. మనమందరం ఎత్తబడి కుటుంబంలో ఉండాలి, ఎత్తబడి వధువు సంఘంలో ఉండాలంటే కనిపెట్టగలిగే జ్ఞానం ఉండాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ఆయన రక్తమే మనకు ఒక నిబంధన. రక్తం లేకుండా నిబంధన. ఆది కాండంలో ఆదాము ఒకల విషయంలో కూడా నిబంధన జరిగింది. అవునండి, నిబంధన అక్కడ ఒక బలి జరిగినందువల్లనే వారికి మరి వస్త్రాలుగా ఏమి ఇవ్వడం జరిగింది? జంతు చర్మాన్ని వారికి వస్త్రాలుగా తొలగించడం జరిగింది. అంటే ఆడ బలి జరిగింది అని, జంతువులని చంపకుండా అక్కడ బలి ఇవ్వకుండా వస్త్రాలు వచ్చినాయని లేదు. కానీ అక్కడ మనం లోతుగా వెళ్తే అక్కడ కూడా బ్లడ్ లేకుండా విమోచన లేదు. మరి శాస్త్రాలు పరిశీలిస్తే, చరిత్ర పరిశీలిస్తే అంట అన్నిటికంటే విలువైన కవనెంట్ ఏంటి అంటే బ్లడ్ కవనెంట్. మరి అప్పుడు కాలంలో ఏదైనా నిబంధన చేయాలంటే వాళ్ళ యొక్క నరం కోసుకునే వాళ్ళంట, వేరే వాళ్ళ నరం కోసి ఇట్లా చేతి మీద చేయవేసి నిబంధన చేసుకునే వాళ్ళంట. ఇదిగో నీ రక్తం సాక్షి, నా రక్తం సాక్షి, మన ఇద్దరము నిబంధన చేసుకుంటున్నామని చేసుకునే వాళ్ళంట. సో ప్రేమ అనేది కూడా అలాగే నిబంధన. అవునండి, కత్తి, రాజులైతే కత్తిని ఇలా అనేసి తిలకం పెట్టేవాళ్ళు, అది నిబంధన, రక్త నిబంధన. సో అలా రకరకాలుగా బ్లడ్ అనేది ఒక కవనెంట్ లాగా ఉంటుంది. మరి హెవెన్ రిలీమ్స్ కి కూడా బ్లడ్ కవనెంటే పనిచేస్తుంది. దేవుని రక్తం సజీవంగా ఉంది, మన నిమిత్తం మాట్లాడుతుంది. మరి అలాగే నరకం కూడా పని చేస్తుంది అంటే బ్లడ్. రక్తం లేని వారికి, రక్త ప్రోక్షణ కిందికి లేని వారికి, రక్తము చేత కడగబడని వారికి మరణం పొంచి ఉందంట. కాబట్టి ఈరోజు అపవాదికి కూడా ఏం కావాలండి? రక్తమే కావాలి, వాడికి కూడా రక్తమే కావాలి. మరి భయంకరమైన దాహంతో ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అనే ప్రయాసతో ఉన్నాడు. నరకానికి అనేకలను లాక్కొని వెళ్ళాలని, ఈడ్చుకొని వెళ్ళాలని అపవాది ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం మాత్రం ఆయన కృపలోకి వచ్చినాం. ఎందుకంటే యోహాను సువార్త 3:16 అంటాడు, లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ ఏకైక కుమారుని మన కొరకు సమర్పించినాడు. మరి ఆ సమర్పణ ఏం జరిగిందంటే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు కనుక నిత్య జీవం మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్యము జీవించగలుగుతాం మనం. భూమిలో ఉన్నామనే మాటనే కానీ మన పౌరసత్వం ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. యేసు ప్రభు భూమి మీద నివసించినంత మాత్రాన ఆయన పరలోకంలో మాట నెరవేర్పు లేని వాడు కాదు. ఆ రిలయన్స్ ని, ఏ రిలయన్స్ ని ఏక రీతిగా మెయింటైన్ చేసిన ఒకే ఒక్క మానవుడు దేవుడు యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయ్యములు గడగడ వణికిపోతున్నాయి ఆయన చూసినప్పుడు. ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, మాతో నీకేం పని? అవునా, మనుష్య కుమారుడా, మెస్సా, మాతో నీకేం పని, ఇంకా మా సమయం రాలేదు అని అవి కేకలు వేస్తున్నట్టుగా లేఖన వచనాలు చూస్తున్నాం. విలవిలలాడి వదిలిపోయినట్టుగా చూస్తున్నాం. సో దేవుడి యొక్క మహాప్రభావాన్ని బట్టి దయ్యములు నిలబడలేకపోతున్నాయి. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా వాక్యం నెమరు వేయగలిగే స్థితిలో ఉన్న మన జీవితాలలో వాక్యముగా మార్చబడితే ప్రభువు నీ ద్వారా కనబడాలనుకుంటున్నాడు. నీ కూడా ఒక నిబంధన చేయాలనుకుంటున్నాడు. ఆమె పర్సనల్ గా నిబంధన తప్పనిచ్చి ఎవరైనా పర్సనల్ గా ఉన్నారంటే దినాకర్ అంకుల్ చరిత్ర చదవండి, దేవదాసయ్య గారి చరిత్ర చదవండి. మరి ఒక్కొక్కరితో ఒక్కొక్క నిబంధన. అయ్యా నువ్వు జాబ్ వదిలిపెట్టేసి వస్తే, ఓకేనా, జాబ్ వదిలిపెట్టేసి వస్తే నేను నీకు ఆశీర్వాదకరమైన మార్గం చూపిస్తా అంటే ప్రభా చెప్పులు అరిగేటట్టుగా తిరిగినా అన్నాడు, కష్టపడి జాబ్ సంపాదించుకున్నాను అన్నారు దినాకర్ అంకులయ్య గారు. మరి అలా అంటే మరి దేవుని ప్రేమిస్తున్నావా, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా అని అన్నాడు. అంటే నేను నిన్నే ప్రేమిస్తున్నాను కానీ
చెప్పులు లేకుండా సేవ చేసిన ఆ సేవకుల లిస్ట్ లోకి నేను రాను. డబ్బులు లేకుండా సేవ చేస్తున్నారు, డబ్బుల కొరకే సేవ చేస్తున్నారు. ఇలా నువ్వు పరిస్థితిలో నమ్ముకున్న వాళ్ళందరూ బట్టలు కూడా లేకుండా, ఒక పూటకి కూడా లేకుండా సేవ చేస్తున్నారే, అలా అని నేను ఇష్టపడడం లేదు ప్రభా అంటే వాళ్ళు నా పర్మిషన్ లేకుండా వాళ్ళ కుతూహలంతో పరిగెత్తుతున్నారు అని అన్నాడట. అవునా అవునా ప్రభా అంటే అవును. మరి ఎందుకంటే కంచరగా అర్థవలే వెనక్కి వెళ్ళొద్దు, గుర్రం వల్ల ముందర కూడుకోకూడదు. సమయానుకూలంగా దేవుడు ఏం చెప్తే అదే చేయాలి. మరి ఒక్కొక్కరితో పర్సనల్ కవనెంట్ చేస్తాడు దేవుడు. మరి నా లైఫ్ లో 2008 ఒక మాట, 2008లో ఒక వాగ్దానం చేసినాడు. 2006లో నన్ను పిలిచినాడు. 2006 యెషయా 42లో ఒక మాట తీసి చదువుదామా? యెషయా 42:5 నుండి చదవండి మా. వాక్యం ద్వారానే మాట్లాడినాడు. అది నాకెందుకో గట్టిగా అతుక్కొని అది పిలుపు కదా, నా పిలుపు ఇది అనేసి డేట్ 2006 వేసుకోవడం జరిగింది. 2006 సంవత్సరంలో ప్రభు నన్ను పిలిచినవాడు నమ్మదగిన వాడు అంటూ ఆయన మీద నమ్మకంతో ఉండడం జరిగింది. 5వ వచనం నుండి. మరి ఇక్కడ ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టించిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మరి యెహోవా దేవుడే కదండి మాట్లాడింది. దేవునికి స్తోత్రం కలగను గాక. మరి యెహోవా అనే నామము యేసుక్రీస్తు, అది సబ్జెక్ట్ మళ్ళీ ఇంకోసారి తీసుకుందాం. అయితే బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి రప్పించుటకు, చీకటిలో నివసించే వారిని బంధిగృహంలో నుండి వెలుపలికి తీసుకువచ్చుటకు. అంటే నిజంగా ఖైదీలుగా ఉన్నారా అంటే కాదండి, బాధలో ఉన్న వారిని, వాక్యం ఎరగని వారికి ఒక వెలుగుగా ఉండటానికి, ఆ బంధకాలు, వేదన, శ్రమ, ఎక్కువ ఇబ్బందులు ఉన్న వారిని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని విడిపించడానికి ప్రభువే నన్ను పిలుచుకొని ఉన్నాడు. ఆమేన్. మరి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చాలా సంవత్సరాల తర్వాత 42:8 మరి అప్పుడు ప్రార్థన చేసినాను, దేవా మరి నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, మరి నీ చిత్త ప్రకారం నడిపించబడాలని ఉంటే ముందరికి వెళ్ళాలి, లేకపోతే లేదు, ఎస్సీనే. కానీ అక్కడ ఉన్నారు. అవునా, ఏం చేయాలా అన్నప్పుడు ఆ మాట 8వ వచనం అంటున్నాడు చూడండి. ఎంత సూటిగా మాట్లాడతారు కదా దేవుడు. అవును, చాలా చక్కగా మాట్లాడేవాడు నాతో వాక్యం ద్వారా, ఇప్పుడు కూడా మాట్లాడతాడు. అయితే ఇంకా దర్శనాల ద్వారా, కళల ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడడానికి పెంపార చేయబడతా. అయితే ఎక్కువ శాతం చిన్నప్పుడు వాక్యము ద్వారానే మాట్లాడేవాడు. నా ఇష్టాలన్నీ వాక్యంలోనే బయలుపరిచేవాడు. ఎవరింటికి వెళ్ళాలి కూడా వాక్యం చదువుతున్నప్పుడే తెలియపరిచేవాడు. ఈ వాక్యం ఎవరి కోసం తెలుసా అని, ఏ గృహం కోసమో తెలుసా అని కూడా సిద్ధపరిచేసేవాడు. ఎగ్జాక్ట్ గా పిన్ టు పిన్ వాళ్ళ ఇంట్లో ఆ కార్యాలు జరిగేవి అనమాట. ఆమేన్. సో చదివితే అంత ఇష్టంగా చదవాలి. అంటే కూర్చొని ఇట్లా ధ్యానించుకుంటాను, నిదానంగా చదివేది ఏమి ఉండకుంటుండే నాకు. గడగడ 1వ తరగతి పిల్లలు చదివినట్టు చదువుతుంది. 1వ తరగతి వాళ్ళు చదవలే, ఏదో 6వ తరగతి పిల్లలు చదువుతారు అట్లా ఫాస్ట్ గా కంఠస్థం కొట్టే వాళ్ళు ఎట్లా నేర్చుకుంటుంటారు అట్లా దెబ్బ చదువుతుంది. కానీ దాంట్లో నాకు దేవుడు మాట్లాడితే అండర్లైన్ చేసుకుంటుంది. సో అండర్లైన్ చేసుకొని దేవుల్లో సంతోషించేదాన్ని అన్నమాట. సో అలాగే అప్పటి నుండే దేవుడు నన్ను వాడుకోవడం జరిగింది. మరి నాతో పర్సనల్ గా నిబంధన చేసిన దేవుడు మళ్ళీ 2008లో నాకు మ్యారేజ్ వద్దు అని నేను ఎప్పుడూ అడిగినానంట. ప్రేయర్స్ జరిగేటప్పుడు సేవకులను చూసి ఎంత బాగా శాలువాలు కప్పుకుంటున్నాడు, నేను కూడా మ్యారేజ్ వద్దు దేవా, నేను కూడా నీ సేవ చేస్తే అంత ఘనత ఉంటుంది, నాకు కూడా శాలువాలు కప్పాలా, అంత క్రేజీ లైఫ్ లో నేను బ్రతికాలా అని అప్పట్లో అనుకున్నానంట. అది నాకు తెలియదు, మర్చిపోయినాను. కానీ పెళ్లి అని ప్రార్థన చేస్తున్నా నేనని వినుకుంటున్నాడు దేవుడు. 2008లో ఒక నిబంధన, 2 సేవకులతో మాట్లాడినాడు. సుశీలాదేవి అని పెద్ద చర్చిలో ఒక అక్క ఉంటుంది, ఆమె గవర్నమెంట్ టీచర్. నీవు నాతో ఒక నిబంధన చేసుకొని ఉంటివి, నీవు దాన్ని మరచిన్నావు అంటే నేనేం చేసుకున్నా, నాకు ఇంట్లో ప్రభా అని అంటున్నా ఇక్కడ వెంటనే. అంటే నాకు వివాహం వద్దు, నేను సేవ చేస్తాను అన్నావు కాబట్టి ఇంత ఆలస్యమైంది, కానీ నా కృపను బట్టి నేను నీకు వివాహములకు పర్మిషన్ ఇస్తున్నాను అనేసి దేవుడు ఒక ద్వారం తెరుస్తున్నానని చెప్తాను. ఎట్లా జరుగుతుందో తెలుసా నీ వివాహము? సకల అన్ని రకాల ఫ్లవర్స్ సీజన్ లో జరుగుతుంది, అన్ని రకాల సువాసనలను ఆస్వాదిస్తావు, అద్భుతంగా ఉంటది, ఆకాశం అంతా పందిరి, భూదేవంతా పీటలు వేసి జరుగుతుంది నీ పెళ్లి అని అంటే ఎగ్జాక్ట్ అండి. సెంటు మల్లెలు, జాజి మల్లెలు, కనకాంబరాలు, లిల్లీలు, గులాబీలు, చామంతులు, ఈ రకం పూలు ఏమన్నా కూడా అన్ని పూలున్నాయి. నా పెళ్లికి పూలే తలంబ్రాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అద్భుతం. 22 జనవరి 22, 2010లో జరిగింది నాది మ్యారేజ్.
జనవరి 22, 2010లో నాకు మ్యారేజ్ జరిగింది. 12 ఆండాల బిర్యానీ మిగిలిపోయింది. దానికి ఎన్ని చేపించినారు అనేది పక్కకు పెట్టేస్తే 12 ఆండాల బిర్యానీ మిగిలిపోతే అనాథ శరణాలయాలకి వెళ్ళిపోయింది. అంత గ్రాండ్ గా ఇక ఒక రేంజ్ లో పెళ్లి జరిగింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అయితే మాట ఇచ్చినాడు కదా, ఆ మాట తప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మరి అలాగే సిఎస్ఐ చర్చ్ లో నెహమ్యా అంకుల్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా 28 అన్నాడు, అమ్మా నువ్వు దేవుని దగ్గర ఒక విజ్ఞాపన చేసుకున్నావు, దాని మీద నువ్వు నిలబడడం లేదా అని అంటున్నాడంటే, చేసుకున్నానంట పెళ్లి కాకుందని. కానీ మా తంటారు ఇప్పుడు తంటున్నారు, తింటున్నారు, పెళ్లి వద్దంటే సేఫ్టీ ఉంటుంది నీకే అంటున్నారు. కాబట్టి నేను ఏం చేయలేదు, నాకు అది జరగాల్సిందే అని అంటున్నాను. అంటే అయితే ఇంకొక నిబంధన దేవుని దగ్గర చేసుకోమంటున్నాడు దేవుడు అంటే, జాబ్ చేయను అంటే సేవ చేస్తాను అన్నాను. ఇక ఇప్పుడు సేవ చేయకుండా జాబ్ చేస్తాను పోతే జ్వరం వస్తుంది, నాకు ఏం రాదు, ఓన్లీ ఫీవర్ మాత్రమే వస్తుంది. పెద్ద రోగాలు ఏం రావు, కానీ ఫీవర్ ఇక తగ్గదు అనమాట. సో కవెనెంట్ అంటే అట్లా ఉంటుంది. పర్సనల్ గా దేవుడు మనతో చేయాలి. అది నిత్యం నేను వెంబడిస్తుండాలి. నేను చెయ్యను వాడు యోనాలక పారిపోతుంటే పట్టుకొని వచ్చుకుంటుంటాడు దేవుడు నన్ను. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కరికి చెప్తున్నామా, 100 మందికి చెప్తున్నామా, వేలలో నిలబడి చెప్తున్నామా కాదని. ఆయనకు విధేయులయ్యే వారిని చూస్తాడు. ఆయన పిలిచిన వారిని నమ్మకంగా ఉన్నారా లేదా చూస్తాడు. సో నమ్మకంగా నేను ఉన్నానో లేదో అది ప్రభుకే తెలియదు. కానీ ఈ రోజు మళ్ళా నాతో ఒక నిబంధన చేస్తున్నాడు, అది నీతో కూడా చేస్తున్నాడు. ఈ సంఘంలో ఉన్న మనందరి ఎడల నీ ఎడల చేయబోనది భయంకరమైనది అంటున్నాడు. ఆమేన్. పక్క వాళ్ళకి చెప్తామా, నా ఎడల భయంకరమైనది చేయబోతున్నాడని. ఎందుకంటే 34:10 మళ్ళీ ఒకసారి చదవండి, నిర్గమకాండ 34:10. ఇది మీరు డేట్ వేసుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, ఒక డేట్ వేసుకుంటే దాని విషయంలో దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఇదిగో నేను ఒక్క నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఆమేన్. నా ప్రజలందరూ మీరే, అవునండి, నా ప్రజలందరూ మీరు. కాబట్టి ప్రజలందరికీ సంబంధించినదిగా ఈ వాగ్దానం ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఒక్కొక్కరు చెప్పండి, నా ప్రజలంతా మీరే అని ఒక్కొక్కరు చెప్దామా? మీ దగ్గరకు వచ్చేసరికి మీ ప్రజలు మేము, నా దగ్గరకు వచ్చేసి నా దగ్గరకు వచ్చిన ప్రజలు మీరు. మరి ఎవరు ఎదురుగా చేశారంట? మనం కన్నులారా చూస్తూ చెవులారా వింటున్న మన జీవితాలలో ఒక బ్రేక్ త్రూ చూడబోతున్నాం, ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం, ఒక ఆశీర్వాదకరమైన ఆనవాలుగా ఉండబోతున్నాం. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారా ఇది చేయబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అవునండి, ఆయన నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు, నీ పితరుల కంటే గొప్ప పేరును కీర్తిని నేను నీకు ఇస్తానని. దాన్ని నేను ఎప్పుడు క్లైమ్ చేసేసుకుంటాను అనమాట. దేవా ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడింది కాక. మరి నూతన నిబంధన అంటే ఏంటి? వాగ్దాన నెరవేర్పు కదండి. నూతన నిబంధన అంటే వాగ్దానాల ద్వారా నిబంధన చేస్తాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి గలతీయులకు రాసిన పత్రిక 4 నుండి 5 వచనాలు చదవండి. మా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడుగా అంటే ఈ బ్లడ్ ఇవ్వడానికి ఒక స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. నీకు నాకు రక్తం నుండి విమోచన. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ లో లాగా పశువుల యొక్క రక్తమో పక్షుల యొక్క రక్తమో కాదు, నా రక్తాన్ని, నా స్వరక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని నేను కొనబోతున్నాను అని అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్న మన జీవితాలలో ఆ కాడి వాళ్ళకి అట్లా విరగొట్టడానికి ఆయన పాపం అయినాడు, ఆయన శాపం అయినాడు, మనకు విమోచన క్రయధనంగా నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయనకు నిజమైన నమ్మకస్తుడు కావాలి. నిజముగా నువ్వు చేయగలవు అని నమ్మాలి దేవుడు. నమ్మకం లేని వారిని దేవుడు ఎన్నిక చేసుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిన్న అంతా వచ్చినాడు, నిన్న నాది కొంచెం లేట్ గానే వచ్చినానులే. మీరు ఇక్కడ ఏదైనా చేస్తున్నా అంటే నా కాదు, దేవుడు చేస్తున్నాడు. దేవుడి పనిలో పాల్గొనడం ఆధిక్యత. యేసు ప్రభువుకి ఎలాంటి ఒక కృపను పొందుకున్నాడో అలాంటి కృప పొందుకొని లోకంలో వచ్చినాం మనం. తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాం, ఏదో మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. ఊగిసలు ఆడిపోతున్న మన జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు.
ఆయన కృపను బట్టి నిన్ను పరీక్షించడానికి ఈరోజు ఎవరిని రానికుండా నువ్వేం చేయగలవని చూపిస్తున్నాడేమో. అయితే ఖచ్చితంగా నేను ఏదైనా చేయగలను అన్న రీతిగా ఉండాలి. ఈ రోజన్నా మీకు యెషయా 1:19 ఒక మాట అంటున్నారు చూడండి. యెషయా 1:19 మీరు సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవించడం బట్టి నేను నమ్మకస్తురాలుగా జీవించడానికి సిద్ధపడుతున్నాను అని ఒప్పుకుంటున్నాను ఈ జీవితంలో. అవును, నువ్వు నమ్మకంగా ఉంటే, సమ్మతించి నాకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకగలిగితే భూమి యొక్క శ్రేష్టమైన వాటిని మీరు అనుభవించేదరు అంటున్నాడు. మంచి పదార్థాలను అనుభవిస్తాడంట. ఆమె హల్లెలూయా. అతి శ్రేష్టమైన వాటిని పొందుకోవాలంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదండి. ఆయన ఆజ్ఞ అతిక్రమం చేసి బ్రతకొద్దు. ఆయన ఆజ్ఞానుసారంగా నడవాలి. ఆయన చిత్తానుసారంగా ముందరికి వెళ్ళాలి. ఆయన కృపను బట్టి నడిపించబడే వారంగా ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం నడిపించబడతాం, అప్పుడే మనం ఉద్దేశపూర్వకంగా ముందరికి వెళ్తాం. కృప విస్తరించే కొద్దీ మనం లేజీ అవ్వద్దు. ఇప్పుడు మనకి కృప విస్తరించే సమయం ఇది. దిస్ ఈస్ ద సీజన్ టు రిసీవ్ వాట్ యు వాంట్. నీ జీవితంలో ఏం కావాలో పొందుకునే సమయం ఇది. ఆమేన్. ఆశీర్వాదకరమైన దినములు ఇవి. కాబట్టి దేవుడు మనల్ని వర్ధిలింపజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి విధేయత మనం కలిగి ఉండండి ఖచ్చితంగా. ఒకటి నమ్మకత్వం, రెండోది విధేయత. ద్వితీయోపదేశకాండం 7:9 చూడండి. తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, వేదైన కృప చూపువాడును, నమ్మదగిన దేవుడును, ద్వేషించి వారిలో ప్రతివానికి బహిరంగంగా నశింపచేయటకు వానికి దండనను విధించువాడునని నీవు తెలుసుకోవలను. మరి ఏం చేయాలంటే తను ప్రేమించి తన ఆజ్ఞలను నెరవేర్చు వారికి 1000 తరముల వరకు కృప చూపిస్తాడంట. తనకు విరోధంగా ప్రవర్తించి అవమానకరంగా బ్రతికితే ఒక తండ్రి దండించినట్టుగా బహిరంగంగా నాశనానికి అప్పగిస్తాను అంటున్నాడు. అయ్యో, ఆ నాశనం బహుభయంకరమైనది కదా, బహుఘోరమైనది. కాబట్టి ఈరోజు ఈ నిబంధనలన్నిటినీ మనం రాసుకోవాలి. ఈ వచనాలన్నీ మనతో చేస్తున్న నిబంధన. అవునా? మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి శాశ్వత నిబంధనలోనికి ఎంటర్ కావడానికి ఇది మనకి తీసుకుంటున్నాం. సంఖ్యాకాండం 12:1-3 మరి మోషే మిక్కిలి సాత్వికుడు అని సెలవిస్తున్నాడు. ఎవరితో? తన అక్కతో, తన అన్నయ్యతో. మరి ఆ మిక్కిలి సాత్వికుడుగా పేరు పొందిన మోషేలాగా మనల్ని కూడా చూస్తాడు. కాబట్టి ఒక సేవకుల గురించి మనం మాట్లాడేటప్పుడు సేవకుడే వింటాడు అని అనుకోవద్దు. సేవకుడు కాదు, దేవుడు వినే దేవుడే సేవకుడే నోటి ద్వారా మీకు మాట్లాడతాడు. ఆపత్కాల సమయంలో ఆయన సేవకులని నమ్ముకోడు, ఆయన ప్రవక్తలను ఆశ్రయించుడి అన్నది యెషయా గ్రంథం. అవునా? కాబట్టి దేవుడు మనల్ని చూస్తుంటాడు. ద్వితీయోపదేశకాండం 6:7 చూడండి. ద్వితీయోపదేశకాండం 6:7 ఏం చేయాలంట? నీ కుమారుల వరకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు వాటన్నిటిని మాట్లాడాలంట. ఈరోజు మీరు నా కుమారులుగా పిలువబడుతున్న ప్రజలు, జనాంగం అయినారు. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క నిబంధన నేను మీకు తెలియపరుస్తున్నాను. అయ్యా, మన పట్ల, మన సంఘం పట్ల ఆయనకు తలంపులు ఎక్కువగా ఉన్నాయి. 2 ఆశీర్వదించడానికి కాదు, 7 దీవించడానికి మనల్ని పిలిచినాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అక్క, మరి నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, కానీ తెలియక చాలా కష్టాలు ఉన్నాయి నా లైఫ్ లో అని అనొచ్చు. ఎంతమంది అంటారండి అన్నమాట? చాలా కష్టాలు ఉన్నాయని అంటారా? అన్నారా? ఏమన్నారా? నాకైతే చాలా కష్టాలు ఉన్నాయి. అయితే మన జీవితం ఒక పేపర్ లాగా నిలబడయా కష్టాలలో అంటే నిలబడం కదా. చూడు, ఎంతగా నిలబెట్టాలనుకుంటున్నా అది పడిపోతుంది. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు అంటారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, నేను నిన్ను నుడిపెడి మానుగా చేస్తాను, ఒక ఇనుప ముక్కగా చేస్తాను అంటున్నాడు. కానీ ఈ పేపర్ని ఎలా చేస్తాడు? లక్ష్మికి తెలుసు అట్లేదు. సో ఇంట్లో వాళ్ళు తిట్టడం, బయట వాళ్ళు తిట్టడం, స్నేహితులు కొట్టడం, రక్షణ లేని పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో నలగొట్టాడు, చాలా నలగొట్టేస్తాడు మనల్ని. ఇంకా మనం అంటే ఒక ఆధారమే లేనట్లుగా చితికిపోయే మనస్తత్వాలని ఏర్పాటు చేస్తాడు. కానీ ఇలా అయిపోయిన మన జీవితాల తర్వాత ఎట్లా చూపిస్తాడంటే లోకానికి అతుకులుగా ఒక కొత్త రూపాంతరం చెందిన వ్యక్తులుగా, నూతనత్వాన్ని కనపడించే బ్రతుకులుగా స్టాండ్ అవుతామండి. ఇప్పుడు నిలబడతాం. ఇప్పుడు పడిపోకుండా ఎట్లా చూడండి, ఇక్కడే పట్టుకుంటా, సేమ్ ప్లేస్ లో పడిపోతుందా? అప్పుడు ఇట్లా పడిపోతుండే. ఇప్పుడు అంటే ఈరోజు మన జీవితాలలో, మన పరిస్థితులలో నలగొట్టడం వలన నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి బలపరచబడుతున్నాం. అందుకే మనల్ని నలగొట్టడానికి ప్రభుకి ఇష్టమైన అంటాడు. ఊరికేనే నలగొట్టాడు, ఇష్టమైన వాళ్ళనే నలగొడతాడు. నేను చాలా ఇష్టం తెలుసా ప్రభుకి అని చెప్దామా పక్క వాళ్ళకి?
అవమానాలు ఎందుకున్నాయో తెలుసంటే ఇష్టమైనందుకే. ఆమెన్ కదండి. ఇప్పుడు అర్థమైందా? ఇష్టమైనందుకే మనల్ని నిలబడుతున్నాడు. కష్టమైనా అది మనం నేర్చుకోవడానికి చాలా నిలబడుతున్నాడు, బలంగా సాక్ష్యం ఇవ్వడానికి. మరి యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళమా అండి? కాదు కదా. నీ యజమానుల కంటే నేనేం గొప్పవాళ్ళం కాదు అని అంటున్నాడు. అయితే ఈ న్యూ కవెనెంట్ ఏంటిదంటే స్ట్రెస్ ఫ్రీ అవ్వాలని, తర్వాత న్యూ మైండ్ పొందుకోవాలని, న్యూ హార్ట్ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రీప్రోగ్రామింగ్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి మొట్టమొదట ఈ న్యూ కవెనెంట్ వల్ల నూతన హృదయాన్ని ఇవ్వడం ఆయన చిత్తమైంది అని చెప్తున్నాడు. న్యూ కవెనెంట్ వల్ల ఏంటి? న్యూ హార్ట్ పొందుకోవడం. తర్వాత పడుకున్నా, కూర్చున్నా, లేచినా ప్రభు నిమిత్తమే చేయగలిగే ఒక ధ్యానాన్ని కలిగిన జీవితం జీవించాలని కోరుకుంటున్నాడు. రీప్రోగ్రామింగ్ చేయడం అంటే మైండ్ సెట్ ని మనం కలిగి ఉండాలి. తర్వాత మూడోది వచ్చేసి ఫర్గివ్నెస్ ఇవ్వడం అనమాట. కంప్లీట్ ఫర్గివ్నెస్. ఒక పాపంలో కూడా ఇంకా గుర్తు చేసుకోనంతగా క్షమించడం ఈ న్యూ కవెనెంట్ వల్ల మనం పొందుకున్నాం. నాలుగోది వచ్చేసి ప్రభు యొక్క రొట్టె ద్రాక్షరసంలో పాలిభాగస్తులుగా ఉండడం. కాబట్టి ప్రతి నిబంధనలో 4 అంశాలు ఉంటాయి. ఒకటి వాగ్దానాలు, 2 ఆయన ఇచ్చే మాట, దాని నిబంధన అంటాం. అది ఆ నిబంధన రక్తంతో స్థిరపరచబడుతుందంట. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రతిసారి బలి జరిగిన తర్వాత నిబంధనలు కదండి, బలి జరిగిన తర్వాత ప్రవచనాలు, బలి జరిగిన తర్వాత దేవుడు నేను ఆశీర్వదిస్తానని ఒక చిలకరింపు. మరి ఇక్కడ కూడా మూడోది నిబంధన రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన మనతో చేస్తాడు. ఏంటి ఆ నిబంధన? మిమ్మల్ని ఆత్మచేత ముద్రిస్తాను అని. ఆమేన్. ముద్రించబడిన మనమందరము పరలోక వారసత్వాన్ని కలిగి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ముద్రించబడాలి. ఆత్మ లేని వాడు నా వాడు కాదు అని అంటున్నాడు. ఆత్మ అంటే ఏంటిదాకా అసలు ఆత్మీయమైన జీవితంలో నేను జీవించాలంటే అన్య భాషలే మాట్లాడాలా అంటే కాదండి. యేసుక్రీస్తు నిజదేవుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు అంగీకరించి నీటి బాప్తిసం పొందుకొని మరి దేవుని కృప ద్వారా నడిపించబడటాన్ని ఆత్మ నడిపింపు అంటారు. కానీ ఆత్మీయమైన శక్తిని పొందుకోవాలి. శక్తిని పొందుకోవాలంటే కనిపెట్టాలి అంటాడు. ఆ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అంతా ఆ యొక్క శక్తిని పొందుకున్న విధానాన్ని చూపిస్తాడు. శక్తిని పొందుకున్నప్పుడు అన్య భాషలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళలో ఒక నూతన కరేజ్ చూడగలుగుతున్నాం. అవునా? నూతన ఉద్దేశాలను బట్టి నడిపించబడి అధ్యాయము 22, 14 నుండి 23 ఇంపార్టెంట్. అయితే 20 అనేది మెయిన్ కీ పాయింట్. నేను మళ్ళీ మీతో పాటు కలిసి తీసుకునేంత వరకు ఈ నిబంధన చేస్తున్నాను. అంటే ఈరోజు మనం అందరం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడని దేవుడు? ఖచ్చితంగా ఎత్తబడి గుంపులో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. నువ్వు నేను లేకుండా పరలోకం ఫుల్ వీల్ కాదని చెప్తావా పక్క వాళ్ళకి? ఏదో అంత సంతోషం లేకుండా చెప్పుకుంటున్నారమ్మా. పరలోకానికి మనం పోయేది ఏదో పల్లెటూరు కాదు. ఆడ కష్టాలు ఉండవు కదా రాజా. ఆడ వేదన ఉండదు, దుఃఖం ఉండదు, భయం ఉండదు, అభద్రతా భావం ఉండదు. ఎక్కడ పోతున్నాము? పరలోక పట్టణ నివాసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ నిబంధన మారవద్దండి. ఏ నిబంధన వేస్తున్నాడు? మొట్టమొదట నీ ప్రజలందరి ముందర ఒక భయంకరమైన కార్యాలను చేయబోతున్నాను అంటున్నాడు. భీకర కార్యాన్ని చేయబోతున్నాను అంటున్నాడు. రెండోది వచ్చేసి ఇంకొకటి ఏం చేయబోతున్నానండి? నాజ్ఞలను అంగీకరించి యెషయా 1:19 నాజ్ఞలను సమర్థించి నా మాట వినేలా మంచి పదార్థం, భూమి యొక్క మంచి పదార్థములతో నేను మిమ్మల్ని తృప్తి పరచబోతున్నాను. అలాగే ఇంకొకటి ఏంటి? ద్వితీయోపదేశకాండం 7:9 తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడుగా ఉన్నాడు. అలాగే అన్ని విషయాలలో ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఏం లాభాలు వచ్చినాయి మనకంటే? ఫర్గివ్నెస్ వచ్చిందండి. మరి దేవుడితో తండ్రి అని పిలవగలిగే ఒక సంబంధం మరలా పునరుద్ధరించబడింది. లాభాలంటే ఈ న్యూ కవెనెంట్ వల్ల ఏమొచ్చింది మనకి? మళ్ళీ రిలేషన్, కోల్పోయిన ఆదాము వాళ్ళ రిలేషన్ పునరుద్ధరించబడినాడు కడపటి ఆదాము ద్వారా. అంటే యేసు ప్రభు మన ఆదాముగా అంటే మనం హవ్వగా నిలబడతాం, సంఘవద్దుగా నిలబడతాం, మళ్ళీ అవ్వా తండ్రి అని ఉండగలుగుతాం కదండి. సో మరి అమ్మ అక్కడ తప్పిపోయింది, కానీ ఇప్పుడు మనం తప్పిపోకూడదు. ఆదాము తప్పిపోయినాడు, ఇక్కడ కడపటి ఆదాము తప్పిపోకుండా కానీ నా కొరకు ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించినాడు. కాబట్టి ఈరోజు నేను కూడా చాలా నమ్మకంగా దేవుని కృపలో ముందరికి వెళ్ళాలి. మూడోది చేసి పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఖచ్చితంగా నీతో మాట్లాడాలి. దావీదుతో మాట్లాడిన దేవుడు, మోషతో మాట్లాడిన దేవుడు, అబ్రహామును దర్శించిన దేవుడు సపరేట్ గా నీతో మాట్లాడాలి. అంత ప్యూరిఫికేషన్ నీకు రావాలి, అంత హోలీనెస్ లోకి నువ్వు ఎంటర్ అవ్వాలి. ఆమేన్. అక్కడ నేను ఎంటర్ అయినాక నాతో మాట్లాడుతున్నాడు అక్క అని ఈరోజు ధైర్యంగా చెప్పగలిగితే యు ఆర్ గ్రేట్. వాక్యముతో మాట్లాడుతున్నప్పుడు చాలండి, ఇంకా స్వరమే మాట్లాడాలనేం లేదు.
అవునా? మరి సేవకులు మాట్లాడుతుంటే నా హృదయం మండుతున్నట్టుంది అంటే కూడా దేవుడు మాట్లాడుతున్నట్లే. ఆమేన్. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి దేవుడు మీతో మాట్లాడును గాక. ఆ పర్సనల్ ఇంటిమసీ మీరు పొందుకొందురు గాక. ఎందుకంటే ఆ పర్సనల్ లైఫ్ లోకి మనం పోతున్నప్పుడే మనం హెచ్చించబడతాం, రూపాంతరం చెందడానికి కావాల్సిన నడిపింపును పొందుకుంటాం. మరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసాన్ని కలిగి ఉంటామంట. 4. అంటే పరిశుద్ధాత్మ ఇజ్ ఈక్వల్ టు యేసు ప్రభు కదండి. మరి నువ్వు ఇజ్ ఈక్వల్ టు హోలీ స్పిరిట్. అలా నీ యొక్క ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నీ ద్వారా చేయవలసిన కార్యాలన్నీ చేస్తాడు, మనలో నివసిస్తాడు. ఆయన మనల్ని గైడ్ చేస్తాడు, మనల్ని కంఫర్ట్ చేస్తాడు, మనల్ని ఇన్స్పైర్ చేస్తాడు. తర్వాత స్పిరిచువల్ పవర్ గా మనల్ని మార్చేస్తాడు. ఆది అపోస్తులు ఆ స్పిరిచువల్ పవర్ ని కలిగినారు కాబట్టి వారి వస్త్రపు చెంగులను తాకితే కూడా స్వస్థత జరిగింది. యేసు ప్రభు వస్త్రపు చెంగు తాకితే ఎలా స్వస్థత కలిగిందో ఇప్పుడు కూడా అలాగే వస్త్రాన్ని పట్టుకుంటే స్వస్థత కలుగుతుంది. మరి అలా మీరు వేసుకున్న డ్రెస్ ని బట్టి ఆ జీవితం మీరు మీ అధికారాన్ని తెలియపరుస్తుంది. పోలీస్ ఆఫీసర్ని చూసినప్పుడు పోలీస్ అని ఎట్లా తెలుస్తుంది? లాయర్ చూసినప్పుడు అతను వేసుకున్న డ్రెస్ ని బట్టి, డాక్టర్ ని చూసినప్పుడు అతను వేసుకున్న స్టెటస్కోప్ ని బట్టి కదండి. ఇలా ఒక్కొక్కరిని వాళ్ళ ధరించిన వస్త్రాలను బట్టి వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. అలాగే పరలోకం కూడా నువ్వు వేసుకున్న డ్రెస్ ని బట్టి గౌరవించడం జరుగుతుంది. ఆమేన్. రక్తవర్ణపు వస్త్రాలను ధరించిన వారంగా ఉన్నాం మనం. పరిశుద్ధ అలంకారాలుగా మనం చేసే నీతి క్రియలన్నీ మహిమ వస్త్రాలుగా, తెల్లని వస్త్రాలుగా ధరించుకుంటున్నాం. ఆమేన్. దేవుని ఎత్తబడి గుంపులో పరిశుద్ధ జనంగా, ఆయన సొత్తైన ప్రజగా, ఆయన వధువు సంఘంగా నిలబడబోతున్నాము. అదే 5వ ఎటర్నల్ ఇన్హెరిటెన్స్ డివినిటీని మనకి ఇవ్వబోతున్నాడు. సో ఇన్హెరిటెన్స్ అంటే ఆయన యొక్క రాజ్య వారసత్వాన్ని ఇస్తున్నాడు, పౌరసత్వాన్ని మనకు అనుగ్రహిస్తూ అక్కడ మనకు కావలసిన అధికారాన్ని పొందుకోబోతున్నాం. ఎక్కడండి మన ఉద్యోగము? పరలోకంలో. పరలోక పౌరసత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి శాశ్వత నిబంధనకు హక్కుదారులం కావాలని కోరుకుంటున్నాడు. శాశ్వత నిబంధన అంటే 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ప్రజలని ఏలబోతున్నావు అనే మాట. ఆమేన్. హల్లెలూయా. మరి శాశ్వత నిబంధన కూడా తప్పిపోకుండా ఉండటం గాక. ఆయన మనకు ఆయన కృపనంతా చూపించి దీవించి దర్శించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం 2 నిమిషాలు. దేవాని సన్నిధి కాంతి నా మీద, నా పరిస్థితుల మీద సాయం చేయి, నడిపి